ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. దిస్ ఈజ్ ప్రసాద్, ప్రజా టీవీ రిపోర్టర్. యాడికి మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి రాయలచెరువు గ్రామంలోకి సర్పంచ్ దగ్గరికి వచ్చాము. అన్న, మీ పేరేంటి? నాగేష్. నాకు అన్న, మీరు రాయలచెరువు మేజర్ పంచాయతీ, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇలా ఎదగడానికి గల కారణం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం అంటే ఒక ఇష్టం అనమాట. నాకు రాజకీయం అంటే ఒక మోజు. మాకైతే ఎప్పుడు కానీ ఒక భూమి అనేది ఇట్లా లేదు. మా నాయన కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయదారుడే. కౌలుకి చేసుకుంటూ వీళ్ళవి కౌలుకి చేసుకొని మేము ఇట్లా జీవనోపాధి చేసుకునేటోళ్ళము. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, నేను 10th క్లాస్ వరకు 10th వరకు రాయలసీమలోనే చదివినారు. అయిపోయిన తర్వాత రాజకీయాలలోకి వచ్చినాను. నేను వ్యవసాయం చేసుకుంటూ ఇట్లా రాజకీయాలలో పాల్గొంటున్నాను. నాకు ఏదో ఈ అవకాశం ఇంత తొందరగా వస్తుంది అనేది అయితే నాకు కలలో కూడా అనుకోలే. నాకు సర్పంచ్ అనే పదవి, సర్పంచ్ అనే పదవి చాలా విలువైనది. అటువంటి పదవి ఇటువంటి మేజర్ పంచాయతీలో ఇంత తొందరగా వస్తుంది అని నేను అసలు ఊహించుకోలే. కానీ నేను ప్రజలకి చేసినటువంటి మంచి పనులు వల్ల నన్ను ప్రజలు ఆదరించినారు. నాకు ఈరోజు ఈ పట్టం కట్టినారు. అలాగే రాయలచెరువులో ఎంతో పెద్ద వాళ్ళు ఉండి అలాంటి వాళ్ళను అనగదొక్కి మీరు ఎలా పైకి వచ్చారు? అంటే నేను చేసినటువంటి మంచి పనులే. నేను అందరిలో కలిసిమెలిసి తిరుగుతుంటా. వాడు చిన్న పెద్ద అట్లాంటి లేకుండా కుల మతాలకు అతీతంగా వాళ్ళు బీసీనే, ఎస్సీనే, ఎస్టీనే అనే భేదం లేకుండా నేను వాళ్ళతో పాటు కలిసిపోతూ ఉంటాను అనమాట. నన్ను ఆ విధంగా ప్రజలు ఆదరించినారు. నన్ను ఈ వ్యక్తి మంచి వ్యక్తి అనేది ప్రజలలో పడిపోయిందనమాట. అందుకు నన్ను ఈ విధంగా ఆదరించినారు ప్రజలు. రాయలచెరువుకు సంబంధించి రాయలచెరువుకు, కుర్మాజ్పేటకు, రామరాజుపల్లెకు మీరు ఏమేమి చేశారు? రామరాజుపల్లెలో గత 25-30 సంవత్సరాల నుండి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేడ డ్రైనేజ్ సమస్య ఉండేడ. కొంతమంది ప్రజాప్రతినిధులు అక్కడ కొత్తపల్లి కావచ్చు, అక్కడ మిగతా భోగాలు కట్టి ఇక్కడంతా ఎన్నుకున్నా కూడా కానీ అదే మురికిలోనే వెళ్ళిపోతాంటే అనమాట. వాళ్ళు అది చేయాలా అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఎప్పుడు కానీ నేను సర్పంచ్గా అయిన తర్వాత వాళ్ళ ఊరికి చెప్పినా, నేను మీ ఊరికి డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తానని. అదేవిధంగా ఆ ఊరికి డ్రైనేజ్ సమస్య లేకోకుండా చేసినా నేను. ఈరోజు ఎవరన్నా కానీ అక్కడ పోయి చూసినారంటే అబ్బా ఈ పని చేసినారా, ఆ వ్యక్తి ఈ పని చేసినారా అనేటట్లా చేసి పెట్టాను నేను. తర్వాత వచ్చేసి ఆ ఊరిలో సిమెంట్ సీసీ రోడ్డు, అది ఇప్పుడు కనీసం అంటే ఎప్పుడు ఎన్నేళ్ళు ఎప్పుడు వేసినారేమో వాళ్ళు మనకు తెలియదు. ఊరంతా నడి ఊరిలో గుంతలు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. అటువంటిది నేను సిమెంట్ రోడ్డు వేసిన. చూడుకోండి, దాన్ని ఇప్పుడు ఒక కనీసం అంటే 30-40 ఏళ్ళు అయినా కూడా అది చెక్కు చెదరని పరిస్థితిలో ఉంది. అది ఒకటి నేను చేసిన. 2 చేసిన ఆ ఊరిలో. ఇంకొక విషయము, నీటి సమస్య అంటారా, ఆ ఊరిలో నీటి సమస్య చాలా ఉండేది. కానీ మా గవర్నమెంట్ వచ్చినాక, నేను సర్పంచ్ అయినాక, మా ఎమ్మెల్యే గారు అయినాక మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలా నాకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఏ పని చేయాలన్నా కూడా మా ఎమ్మెల్యే గారు నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆ విధంగా పలానా ఊర్లో ఇది ఉంది అన్న అంటే నువ్వు అది చేయి, పని నేను చూసుకుంటా అని చెప్తున్నాడు. ఆ ఊర్లో నీటి సమస్య కూడా లేకుండా చేసినాం. పొద్దున్నే మీరు చేసిన పని వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారా? 100%. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు, ఎంపీ మాలగుండ్ల శంకరనారాయణ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు? మా ఎమ్మెల్యే గారు 15,000 మెజారిటీ పైచిలుకుతోనే గెలుస్తాడు. కానీ 15,000 లోపలైతే రాదు. 15,000 పైచిలుకు మెజారిటీతో గెలుస్తాడు. శంకరనారాయణ 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్ని మించిన పథకాలని ప్రవేశపెట్టారు. దాని గురించి మీ స్పందన ఏంటి? ఏం చేస్తావు? ప్రవేశపెట్టినాడు దండిగా, దాన్ని అమలు చేయాలి కదా. ఇంతకుముందు కూడా అట్లే చెప్పినాడు ఆయన. ఏది అమలు చేసినాడు చెప్పండి? దానిలో ఒకటి చెప్పమని కరెక్ట్గా ఆయన 5 ఏళ్ళ పదవీ కాలంలో ఈ పథకం నేను కరెక్ట్గా ఇచ్చినానని చెప్పమని ఆయన. ఆ పథకాల వల్ల ప్రజలు ఏమన్నా ఆకర్షితులై అక్కడికి వెళ్ళి ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓటింగ్? ఎవరి పథకాలు? చంద్రబాబు నాయుడు పథకాల వల్ల. ఆయన పథకాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, నమ్మరు కూడా. ఆయన పథకాలు ఎట్టి పరిస్థితులు నమ్మరు. ప్రజలు ఆయన చెప్తాడు ఇది మామూలు లేని చెప్తా అంటాడు, పోతా ఉంటుంది అనుకుని ఊరికనే ఉన్నారు వాళ్ళు. ఈ చెవున వింటారు, ఈ చెవున వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఆయన అయితే దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. రాయలచెరువులో ఎలాంటి సమస్యలైనా ఉన్నాయంగా?
ప్రజల ద్వారా మీరు క్యాన్వాస్లలో ప్రచారాలలో భాగంగా మీకు వచ్చిన మీ నోటీస్కి వచ్చిన ఏమన్నా సమస్యలు ఉన్నాయా? మా నోటీస్ మా వచ్చిన సమస్యలు ఏదో చిన్న చిన్న సమస్యలు. కొంతమందికి స్థలం ఇప్పుడు 118 మందికి ఇంటి పట్టాలు ఇప్పించినాం మేము. 118 మందికి ఇప్పించినాం. ఇంకా కొంతమందికి ఎవరెవరు అడుగుతుంటారు నా మాకి అట్లా కొద్దిగా ఉంటాయి ఆడ అవి కూడా చేస్తాను. వాళ్ళకు కూడా రేపు ఎలక్షన్లు అయిపోతేనే కొట్టిస్తామా మీకు కూడా చేపిస్తాము మీకు కూడా అని చెప్తున్నాము. సానుకూలంగానే ఉన్నారు వాళ్ళు కూడా. మా మీద వ్యతిరేకతతో అంటే ఎవరు లేరు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారా? 100% వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ అట్లా ఇట్లా కాదు. పింఛన్ గురించి అవ్వాతాతలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పింఛన్ వాలంటీర్లు ఉన్నప్పుడు మనకి ఇళ్ళగాడి తీసుకొచ్చి ఇస్తాండ్రి కదా. ఈ చంద్రబాబు నాయుడు లేనిపోని చేసి పెట్టి కోర్టుకి వెయ్యి ఫస్ట్ సచివాలయం అంటాడు, మళ్ళీ బ్యాంకుల్లో అంటాడు. ఒక్కటి కూడా సరైన దాన్ని ఎన్నుకోకుండా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 4,000 పింఛన్ గెలిస్తే 4,000 పింఛన్ ఇస్తా అంటున్నాడు. అరే నేను ఇప్పుడు ఇందాక ముందే చెప్పినాడు కదా, ఆయనని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అని. ఆయన ఇంతకుముందు చెప్పినాడు, దండిగా హామీలు చెప్పినాడు కదా. చెప్పిన దానిలో కనీసం 5 ఏళ్ళు ఆయన పదవీ కాలం ఉన్నంతకాలం ఒక్క హామీ అయినా ఖచ్చితంగా చేసినాడా? ఆయన 4,000 చెప్తాడు కానీ ఇస్తాడని నమ్మరు కదా ప్రజలు, నమ్మరు. ఈయన మామూలే, ఈయన చెప్తా అంటాడు అవి ఇచ్చేదిలే అయ్యేదిలే పోయేదిలే అనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాడు 3,500 ఇస్తా అన్నాడు. ఆయన మాట నమ్ముతాడు. ఆయన ఏం చెప్తే అది నమ్ముతారు ప్రజలు. ఆయన ఏం చెప్పినా కూడా నమ్ముతారు. ఎందుకైనా చేస్తాడని ఒక నమ్మకం వాళ్ళకి. ఆ వ్యక్తి చేస్తాడు అని జగనే జనం, చేస్తాడు అని జగనే జనమే జగన్. ఆయన మాట అట్లుందన్నమాట. హాస్పిటళ్ళకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీ పంచాయతీలో ఉన్నాయా? హాస్పిటళ్ళకి సంబంధించి ఏం సమస్యలు ఏమీ లేవు. అట్లాంటివన్నీ కొత్తది హాస్పిటల్ కట్టిస్తాము. 1,95,00,000 శాంక్షన్ అయింది. ఇప్పుడు 50% అయిపోయింది. అది రేపు మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది. ఆ 50% కూడా క్లోజ్ చేస్తాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి? మొత్తం అన్నీ ఉన్నాయి. మా స్కానింగ్లు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, బ్లడ్ గ్రూపులు ఉన్నాయి, డెలివరీ దానిలో ఉన్నాయి. అన్ని వసతులు కల్పిస్తున్నారు. ప్రవీణ్, మీరు ఉప సర్పంచ్ అయినప్పటి నుంచి మీరు చేసిన మంచి పనులు ఏంటి? మా ఊర్లో డ్రైనేజ్ చేయించినాం కుర్మాజీపేటలో. ఎప్పుడు నుంటో 40 ఏళ్ళ ఉంటున్న సమస్య కరెంటు పోల్, ఐరన్ పోల్. దానిలో ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తాయి. ఇంటి ముందర ఉన్నాయి. లాస్ట్ పోయిన 5 years తర్వాత వాళ్ళ మాజీ ఎంపీపీని వీళ్ళందరూ అడిగినా ఎవరు ఇంతవరకు స్పందించలేదు. మా గవర్నమెంట్ వచ్చినాక మా పెద్దారెడ్డిని అడిగి అన్న మా ఊర్లో ఈ సమస్య ఉంది, వర్షాకాలం కరెంట్ వస్తే ఇబ్బంది, కరెంటు పోలకు ఇనుప పోలకు ఇబ్బంది ఉంది, కరెంట్ వచ్చి ఇబ్బంది పడుతున్నామంటే అన్న వెంటనే స్పందించి మరుసటి రోజే గడపకు వచ్చిన మరుసటి రోజే ఆ పని సాల్వ్ చేశాడు. ఊర్లో డ్రైనేజు దాన్ని చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఏదన్నా కానీ ఇబ్బందిగా ఉండేది. దాన్ని మా సర్పంచ్ గారిని అడిగి మా సర్పంచ్ నిధుల నుంచి దాని సమస్యను క్లియర్ చేయడం జరిగింది. రాయల చెరువులో చెన్నకేశ్వర స్వామి గుడికి గాను మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినప్పుడు ఆయన ఈ విధంగా చెప్పినాడు, మనము దానికి 25% డిపాజిట్ కడితే మనకి ₹1,00,00,000 శాంక్షన్ అవుతుంది అని చెప్పి. అదేవిధంగా ఆయన చెప్పిన ప్రకారం పోయినాము. మాకు ఇప్పుడు మా రాయల చెరువు చెన్నకేశ్వర స్వామి గుడికి ₹1,00,00,000 శాంక్షన్ చేయించినాడు. అది ఇప్పుడు బేస్ మట్టం లెవెల్కి వచ్చింది, జరుగుతుంది, వర్క్ కూడా జరుగుతుంది. అలాగే మళ్ళీ మా ఎస్సీ కాలనీలో రాముల గుడికి ₹10 లక్షల శాంక్షన్ చేయించినాడు మా ఎమ్మెల్యే గారు. తర్వాత వచ్చేసి ఎంపీ నిధుల కింద మా ఊర్లో ఎప్పుడూ లేదన్నమాట. బెరీల్ గ్రౌండ్లో ఎవడో ఊరికి ఆ పక్క ఈ పక్క భూములలో ఆక్రమించుకుంటా అన్యాక్రమణకు గురవుతున్నాయి. అటువంటిది బెరీల్ గ్రౌండ్ ఆ సర్వే నెంబర్ తీసి ఇంత స్థలం ఉందని చెప్పేసి దాన్ని చుట్టూ బెరీల్ గ్రౌండ్ కట్టడం కూడా జరిగిందనమాట, ఎక్కడ లేని విధంగా. ఇంకొకటి కరెంట్ ఆఫీసు, మా ఊరు పుట్టినాల నుంచి కరెంట్ ఆఫీసు ఇక్కడ ఉండేది కాదు. కరెంట్ ఆఫీసు బాడిగ దానిలో ఉండి బాడీ కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడేటోళ్ళు. అటువంటిది నడిబొడ్డున ఒక గవర్నమెంట్ స్థలం ఉంటే ₹7 లక్షల మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి దాన్ని కరెంట్ ఆఫీసు కట్టించినాడు. ఈరోజు ప్రజలు ఎట్లున్నారంటే రాయలచీరలో అంత అందంగా. తర్వాత వచ్చేసి నీటి సమస్య. రాయలచీరలో నీటి సమస్య చాలా ఉండేది అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో. ఒక గేటుగా ఆ ఏరియాలో అయితే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మా గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుండి
మా ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నీటి సమస్య అనేది లేకుండా చేసినారు మా ఊర్లో. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడన్నా ఉండేమో కానీ మా ఊర్లో అయితే నీటి సమస్య అనేది లేదు. ఇంత 5,000 ఓట్ల ఉన్న పంచాయతీ ఇది. 6,000 ఓట్లు ఉన్న పంచాయతీ ఇది. కానీ ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, తర్వాత వచ్చేసి వీధి లైట్ సమస్య లేదు. రాయలసీమలో కావట్లని కొంతమంది టీడీపీ వాళ్ళే డ్రైనేజ్ పూర్తి అవుతే 2 కోట్లు శాంక్షన్ అయింది మాకు డ్రైనేజీకి. అటువంటిది 95 లక్షలతో చేసినాం. వాటి వరకు అయింది పని. మిగతా పని ఎందుకు కాలేదంటే కొంతమంది టీడీపీ వాళ్ళు అడ్డం వేసినారు. దానికి ఎందుకు అడ్డం వేసినారంటే ఈ పని పూర్తయితే వాళ్ళకి శాశ్వతంగా పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అడ్డం వేసి నిలబెట్టించినారు. కానీ రేపు గవర్నమెంట్ ఇచ్చినాకైనా కూడా మేము చేస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. మా ఊరికి డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తాను నేను.